గంగోత్రి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్నారు. దేశముద్రు, ఆర్య, రేసుగుర్రం, అలా వైకుంఠపురంలో పుష్ప సినిమాలతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుని స్టార్ హీరోగా టాలీవుడ్ లో ఉన్నారు. గత సినిమా పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకొని పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను హారిక ఆసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. గతేడాది జవాన్ తో సూపర్ హిట్ కొట్టి 1000 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు అట్లీ. ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో షారూఖ్ ఖాన్ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అట్లీ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసుకుని అల్లు అర్జున్ కి వినిపించారు. స్టోరీ విన్న అల్లు అర్జున్ చాలా ఇంప్రెస్ అయ్యారు. కానీ అదే స్టోరీని అల్లు అర్జున్ కి వినిపించగా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా ఎప్పుడూ రావాల్సింది. ఎవరికి వారు తమ ప్రాజెక్టులలో బిజీగా ఉండడం వల్ల సినిమా తీయడం సెట్ అవ్వలేదు. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఫుల్ స్టోరీ నెరేషన్ పట్ల నిరాశ వ్యక్తం చేసినట్టు ఫిలిం నగర్ సమాచారం. మొత్తం మీద అల్లు అర్జున్ అట్లీ కాంబో మరోసారి క్యాన్సిల్ అయిందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.